వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. స్కూళ్లు ఆసుపత్రులను రిపేర్ చేయడం మీ వల్ల కాదు, కనీసం సెంట్రల్ జైలునైనా బాగుగా ఉంచండి, భవిష్యత్తులో మీకే ఉపయోగపడుతుంది అంటూ సెటర్లు వేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష కక్ష సాధింపులే చేస్తారని మండిపడ్డారు. కూటమి పాలనపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రారెడ్డి చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరామో ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్ లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మేము హైదరాబాద్ లోని హైటెక్ సెంటర్ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలకు ముస్తాబు అవుతోంది. మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 14 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణలో తిరిగి సినీ పురస్కార వేడుకలు జరగడం విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉద్యమ చిత్రాలకు నటులు, దర్శకులు, నిర్మాతలు విభిన్న విభాగాలలో అవార్డులు అందుకోనున్నారు. FTC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుక సినీ ప్రముఖులతో సందడి కానుంది. భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ప్రశ్నించారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ మాకు కాదు, మీ కుటుంబానిదే అవసరం అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ల వ్యవహారంలో కేసీఆర్, సంతోష్ కుమార్, లిక్కర్ స్కామ్ తో కవిత, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా స్కామ్లలో కేటీఆర్ నార్కో టెక్స్ట్ కు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఛాలెంజ్లు విసిరి వెనక్కి వెళ్లిపోవడం బీఆర్ఎస్ పార్టీకి సాధారణమైందని విమర్శించారు. కేటీఆర్ కు నిజంగా ధైర్యం ఉంటే ముందుగా తానే టెస్టుకు రావాలని స్పష్టం చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను చెప్తా ఉన్నా. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా. నీవు కూడా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి, గంజాయికి సంబంధించి ఈ ఫార్ములా కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తూనే ఉంది అని ఎద్దేవా చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా, RBI అనుమతి లేకుండా 44 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలు ఎప్పుడైనా ట్విట్టర్లతో ప్రజల్లో విష బీజాలు నాటాయా అని చామల నిలదీశారు. గతంలో దెయ్యాలు అన్న కవిత ఇప్పుడు సెంటిమెంట్ ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఎలా ఇస్తారు అని ప్రశ్నించే ధైర్యం కూడా నేరం లేనిదే వచ్చే భ్రమ అని చురకలంటించారు. ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్ట్. అవును, నువ్వు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు.
ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా 44 కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది అనేది నీ మీద అభియోగం. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నావు, అవునబ్బా నేను కొట్టినా, ఎందుకు కొట్టినా, నేనేమన్నా నల్ల పైసలు ఇచ్చినా, తెల్లయ్య కదా కొట్టినా అంటావు. తెల్లయ్య కాదు నల్లయ్య కాదు, నువ్వు కొట్టుడే తప్పు అనేది ఇక్కడ. దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఇప్పుడున్న కోట్ల మీద నీకు నమ్మకం లేదు. కోట్ల పంచాయతీ ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు, మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్లు పెట్టే, మరి కోర్టులు ఎందుకు, లై డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే. నువ్వు ఒక ప్రజాప్రతినిధి వెయ్యుండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సిన వెయ్యుండి బంజారా హిల్స్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ జాగృతిలో చేరారు. రాష్ట్ర సాంస్కృతిక పునరుద్ధరణ, విద్య, ఉద్యోగ రంగాల్లో సంస్థ చేస్తున్న కృషిని మెచ్చిన యువత కవిత దిశానిర్దేశంలో ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కవిత స్వాగతం పలుకుతూ యువతే రాష్ట్ర భవిష్యత్తు శక్తి అని అన్నారు. జాగృతి ద్వారా విద్య, కల్చరల్ కార్యకలాపాలలో వారి పాత్ర మరింత బలోపేతమవుతుందని చెప్పారు. హలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. బంజారా హిల్స్ లేక్ వ్యూ హోటల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశాలలో మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. పార్టీ వ్యవస్థలో క్రమశిక్షణ లేని తీరుపై అసంతృప్తిగా ఉన్న ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అంతర్గత పోరు పగ్గాలేస్తేనే పార్టీ బలపడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేసినా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా విసిరి చూపారు. సాక్షి ఆఫీసులను తగలబెట్టిన వారిపై కేసులు పెట్టారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల విషయంలో ఏ తప్పు లేదని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు ఉన్మాదంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్య అని భరత్ మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ దాడులు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్ గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదే విధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్ లో ఇది డైరెక్ట్ గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్ గా సాక్షి ఆఫీస్ ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్ గా లోపలికి వెళ్లి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనల పైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇదే రేణుకా చౌదరి గారు TV5 లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి. ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి. దేశ రాజధానిలో అప్రమత్తం కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ భవన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది అన్నారు. ఈ ఘటనతో భవనం పరిసరాల్లో ఉన్న అధికార భవనాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అప్రమత్తంగా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీనగర్ వరకు తానే వాహనం నడిపి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలినడకన ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిర్యాలగూడను పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పనిచేయడం స్థానికుల్లో చైతన్యం నింపింది.
మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.